నమస్తే, నేను సానా. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. రోజు రోజుకి పెరిగిపోతున్న మానవత్వం లేని హత్యలు చూస్తుంటే అసలు ఈ సమాజం ఎట్టుపోతుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి న్యూస్ పేపర్ కానీ న్యూస్ చూస్తే అన్ని హత్యలే. తండ్రి పిల్లల్ని చంపడం, పిల్లలు తల్లిని చంపడం, భర్త భార్యని చంపడం, భార్య భర్తని చంపడం. అసలు బంధాలకి విలువ ఇవ్వకుండా ఈ చంపుకోవడం ఏందో వాళ్ళకే తెలియాలి. ఇదే తరహాలో ఇప్పుడు సంచలనం రేపిన ఒక హత్య కేసు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెదక్ జిల్లాలో స్నేహితులు చేసిన హత్య కేసులో కొత్త పరిణామాలు వెలుగులోకి చూశాయి. అయితే పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మారెల్లి అనిల్ హత్య కేసు మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇతరత్ర కారణాలతోటే అనిల్ ని నిందితులు కాల్చి చంపినట్లుగా మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడించారు. హత్యకు సంబంధించిన వివరాలని సోమవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మారెల్లి అనిల్ ని ఈ నెల 14న రాత్రి 8 గంటలకి వరిగుంత సబ్ స్టేషన్ సమీపంలో దుండగులు కాల్చి చంపేశారు. ఈ హత్యపై కొల్చారం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణకి 7 ప్రత్యేక బృందాలని ఎస్పీ ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో 2 డిఎస్పీలు, 5 సిఐలు, 7 ఎస్ఐలతో విచారణ చేపట్టారు. హత్య కేసులో A1 గా పైతర గ్రామానికి చెందిన సోమన్న గారి రవీందర్ రెడ్డి, A2 గా రంగంపేటకు చెందిన పడేపు నాగరాజు, A3 గా రంగంపేటకు చెందిన పడేపు నాగభూషణంతో అనిల్ తో శత్రుత్వం ఉంది. అయితే రవీందర్ రెడ్డి భార్య లక్ష్మికి అనుచరుడుగా అనిల్ అనేక సంవత్సరాలు పనిచేశారు. మే 13, 2021 కరోనా సమయంలో లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా రవీందర్ రెడ్డికి అనుచరుడుగా అనిల్ పనిచేశారు. దాని తర్వాత అనిల్, రవీందర్ రెడ్డి మధ్య పెట్రోల్ బంక్ తో పాటు భూమి విషయంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో రవీందర్ రెడ్డి అనిల్ మీద కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని సన్నిహితుడైన నాగరాజుతో చర్చించాడు. అయితే రవీందర్ రెడ్డి భార్య సంవత్సరికం కార్యక్రమానికి అనిల్ తన గ్యాంగ్ తో తాగి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించటంతో నాగరాజు రవీందర్ రెడ్డికి అనిల్ మీద ఆగ్రహానికి గురయ్యన సమాచారంగా ఉంది. అయితే A2 గా నాగరాజ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు అనిల్, అతని అనుచరులు నాగరాజుని అవమానించి మేం నిన్ను గెలిపించమని చెప్పారని కూడా సమాచారం ఉంది. రంగంపేటలో రవీందర్ రెడ్డి ఇంటికి సంబంధించిన ఫ్లాట్ ని నాగరాజు అమ్మకుండా అనిల్ అడ్డగించాడు. అయితే నాగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రద్దు చేయించాడు. A3 గా ఉన్న నాగభూషణం నుంచి 6 లక్షల రూపాయలు అనిల్ రుణంగా తీసుకొని చెల్లించలేదు. నాగభూషణంకి ఉన్న అనారోగ్య సమస్యలని బహిర్గంగా చెప్తానని అనిల్ బ్లాక్ మెయిల్ చేశాడు. వీటన్నిటిని కారణంగా పెట్టుకుని అనిల్ ని హత్య చేశారు. అయితే A2 గా నాగరాజు పక్కా ప్లాన్ తో A5 గా ఉన్న ఫరీద్ తనకు పరిచయం ఉన్న బీహార్ కు చెందిన వ్యక్తి సచిన్ కుమార్ దగ్గరికి జూన్ 27న హైదరాబాద్ నుంచి పాట్నాకు ఇండిగో విమానంలో వెళ్లి అక్కడి నుంచి నవాబ్ గంజ్ కి వెళ్లి అక్కడ సచిన్ కుమార్ కు 1,50,000 చెల్లించి ఒక తుపాకీ కొనడం జరిగింది. అక్కడి నుంచి బీహార్ లోని దానాపూర్ రైల్వే స్టేషన్ లోకి ఆ కార్ రైల్లో తెలంగాణలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ లో దిగారు. ఈ పోలీసుల తనిఖీలు ఉండవనే ఉద్దేశంతో జమ్మికుంట రైల్వే స్టేషన్ ని ఎంచుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే అక్కడి నుంచి అతన్ని నాగరాజు ఓ కార్ లో ఎక్కించుకొని మేడ్చల్లో గ్యారేజ్ కి తీసుకొచ్చి కొద్ది రోజు పిస్టల్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ నెల 13న నాగరాజు, షబుద్దీన్ చిన్న DCM లో మేడ్చల్లోని గ్యారేజ్ నుంచి బయలుదేరారు. కౌడిపల్లి నుంచి కృష్ణాపూర్, రాంపూర్ మధ్యలో DCM ని పార్కింగ్ చేశారు. అయితే 14న అనిల్ హైదరాబాద్ కు వెళ్తున్నాడని నిందితుడు ఫరీద్ సమాచారం ఇవ్వడం జరిగింది. అనిల్ మార్గ మధ్యంలో తన అనుచరుడైన శేఖర్ ని తీసుకుని బయలుదేరాడు. మృతుడు అనిల్ గాంధీ భవన్ కి వెళ్లి తిరిగి వస్తున్నట్లుగా గమనించిన నిందితుడు అనిల్ కార్ ని వెంబడించారు. అయితే మార్గ మధ్యంలో కౌడిపల్లిలో అనిల్ శేఖర్ ని, బాలేష్ ని అప్పాజిపల్లిలో దించేశాడు. ఆ తర్వాత నిందితుడు అనిల్ ని హత్య చేయాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. అక్కడ కుదరకపోవడంతో వరిగుంతం శివార్లో సబ్ స్టేషన్ సమీపంలో నాగభూషణం తన మారుతి కార్ తో అనిల్ వాహనాన్ని అడ్డగించాడు. మరో కారు స్విఫ్ట్ డిజైన్ వెనుక ఆగింది. A4 షబుద్దీన్ కారులో నుంచి దిగి తన వద్ద ఉన్న పిస్టల్ తో అనిల్ పై 4 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అయితే దీంతో అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కారు ఎక్సలేటర్ నొక్కినప్పుడు నియంత్రణ కోల్పోయి రోడ్డుకి ఎడమ వైపు వెళ్లి విద్యుత్ సబ్ స్టేషన్ గేట్ ని ఢీకొన్నాడు. అనిల్ వద్ద డబ్బులు తీసుకుని దొంగతనం, ఆర్థిక హత్యగా చేసే ప్రయత్నం చేశారని మెదక్ ఎస్పీ తెలిపారు. అయితే నిందితుడు ఉపయోగించిన కార్లతో పాటు పిస్టల్, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులపై BNS సెక్షన్ 103(1), ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25(1), 27 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లుగా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించడం జరిగింది.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డిఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సిఐలు రాజశేఖర్ రెడ్డి, రేణుకారెడ్డి, వెంకటరాజు గౌడ్, జాన్ రెడ్డి, రంగకృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు. అయితే నిందితులని పట్టుకున్న అదనపు ఎస్పీ మహేందర్ తో పాటు 2 డిఎస్పీలు, 5 సిఐలు, 7 ఎస్ఐలని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. రివార్డులు కూడా ప్రకటిస్తామని తెలియజేశారు.